సంతోషాన్ని, ఆమోదాన్ని, సంతృప్తిని తెలియజేయాలి. ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబ స్థితిగతులు మార్చేది చదువు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా పరిమితులు లేకుండా అందరికీ 15,000 రూపాయలు ఇచ్చాం. 67 లక్షల మందికి ఒకేసారి 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాలదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నా కళ్ళతో చూశాను. ఒక తల్లి వచ్చి నాకు 7 మంది పిల్లలున్నారు, 7 మందికి 10,000, 15,000 ఇచ్చారంటే దానికంటే సంతోషం ఏముంటుంది తమ్ముళ్ళు? మీరే చెప్పమని అడుగుతున్నా. ఇది 10,000 కోట్ల పథకం కాదు, మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం పెడుతున్నటువంటి పెట్టుబడి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లుల నమ్మకాన్ని నిలబెట్టాం కాబట్టి తల్లికి వందనం ఏంటి తమ్ముళ్ళు? సూపర్ హిట్ అవునా కాదా? తల్లికి వందనం చెప్పండి. ఆ తల్లికి వందనం సూపర్ హిట్ అని చెప్పాలి. తల్లికి వందనం, తల్లికి వందనం, తల్లికి వందనం. తమ్ముళ్ళు, స్త్రీ శక్తి నాడు చెప్పా, బాబే మీ బస్సుకు డ్రైవర్ అన్నాను. చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆడబిడ్డల సంతోషమే నా సంతోషం. ఉపాధి, వైద్యం, కాలేజీ, ఆలయం, ఏ పనికైనా ఎక్కడైనా నా ఆడబిడ్డలు దర్జాగా వెళ్లొచ్చు. రాష్ట్రం మొత్తం తిరిగే స్వేచ్ఛ మీకు ఇచ్చారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది, మీ గౌరవాన్ని పెంచుతుంది. ఇప్పటి వరకు 5 కోట్ల మంది ఫ్రీ బస్ ఎక్కారు. 200 కోట్ల రూపాయలు ఆదాయ పరిస్థితి వచ్చింది. ఫ్రీ బస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంది. అందుకే స్త్రీ శక్తి సూపర్ హిట్ అని చెప్పాలి. స్త్రీ శక్తి, స్త్రీ శక్తి. తమిళలో అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్. రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఎన్డీఏ కూటమికి రైతే రాజు. మనకు అన్నం పెట్టేది అన్నదాత. రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ తెచ్చాం. కేంద్రంతో కలిసి 3 విడతల్లో 20,000 ఇస్తాన్నాం. తొలి విడతగా 7,000 ఇచ్చాం. 47 లక్షల మంది రైతులకి 3,173 కోట్లు జమ చేశాం. అడుగుతున్నా, అనంతపూర్లో నీళ్లు వచ్చాయా లేదా అని అడుగుతున్నా. నీళ్లు ఇచ్చాం, మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం, 90% డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీ ఇచ్చాం. ఇంకో పక్క ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం. అదే మాదిరిగా యూరియా గాని ఫెర్టిలైజర్స్ గాని ఒకటి హామీ ఇస్తున్నా. ఏ రైతుకు యూరియా కొరత రానికుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రైతులను కోరుతున్నా, మీరు కూడా ఎంత యూరియా కావాలనో అంతే వాడండి. అప్పుడు మనకి ఇబ్బందులుండవు. కేంద్రం మొన్నైతే నేను ఫోన్ చేసి అడిగితే వెంటనే 7 రేకులు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా అవసరం మేరకు
ఎరువు తెప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక కష్టాలున్నా అండగా నిలిచాం కాబట్టి అన్నదాత సుఖీ భవ సూపర్ హిట్ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. తమ్ముళ్ళు, ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం. నేడు మళ్లీ దీపం 2 పథకం ద్వారా ఉచితంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. ఇప్పటికీ 1704 కోట్లు ఖర్చు పెట్టి 2,45,00,000 సిలిండర్లు మహిళలకు అందజేశాం. ప్రతి ఇంటికి వెలుగులు నింపాం కాబట్టి దీపం 2 సూపర్ హిట్ అవునా కాదా అని అడుగుతున్నా. గట్టిగా చెప్పాలి. దీపం 2 సూపర్ హిట్. ఏమయ్యా గ్యాస్ తో వంట చేసుకుంటూ గట్టిగా చెప్పలేరా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. దీపం సూపర్ హిట్. గట్టిగా చెప్పండి అందరూ. తమిళలో యువత, నేను ఆదరించేది యువ కిషోరాలని. మీరు అండగా ఉంటే కొండనైనా బద్దలు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా తమ్ముళ్ళందరికీ ఆ రోజు యువ గళంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తా అన్నాం. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు. మొదటి సంతకం. సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చామా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ₹1 అవినీతి లేదు. మెరిట్ ప్రకారం ఇచ్చాం. అది ఈరోజు ఎన్డీఏ కూటమి యొక్క కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నైపుణ్య శిక్షణ ద్వారా 1 లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి మనం 1 సంవత్సరంలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. ఇది మన గుడ్ విల్, ఇది మన బ్రాండ్. యువత మేలుకు ఒకటే హామీ ఇస్తున్నా. మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది మాది అని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకే యువగళం సూపర్ హిట్ అవునా కాదా? యువగళం, యువగళం గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు, నేను కొత్తగా మీరు ఆలోచిస్తే 1 ఫ్యామిలీ, ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త. ఒకప్పుడు నేను ఐటీ మాట్లాడాను. ఇంటింటికి ఒక ఐటీ చదువుకున్న వాళ్ళు ఉండాలన్నాను. నా మాట విన్నారు. దానివల్ల ఈరోజు మీరు చూస్తే మన గ్రామాల్లో చదువుకున్న రైతు బిడ్డ